మిమ్మల్ని ఇలా మార్చే రాగి బిస్కెట్లు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పైసా కూడా తీసుకోకుండా అన్ని పనులు చేసుకునే ప్రతి తల్లి ప్రయత్నం ఒకటేనండి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే వీటిని తయారు చేసేదారు. ఒక గిన్నెలో అరకప్పు నెయ్యి గాని బటర్ గాని వేసుకున్నాక ముప్పావు కప్పు బెల్లం పొడి లేదంటే పంచదార పొడి వేసుకుని ఆపకుండా 5 నిమిషాల పాటు ఫోర్క్ తో ఒకే డైరెక్షన్ లో ఇలా కలిపేసుకున్నాక ఒక జల్లెడి పెట్టి అరకప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి, చెంచాడు కోకో పౌడర్ లేదా కాఫీ పౌడర్ వేసుకుని అర చెంచా బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు కూడా వేసి శుభ్రంగా జల్లించేసుకుని ఓసారి కలిపేసుకున్నాక చెంచాడు పాలు మాత్రమే పోసుకుని చూపిస్తున్నట్టుగా గట్టి ముద్దలా కలిపేసుకున్నాక నెయ్యి రాసుకున్న చేతులతో పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బిస్కెట్ల చేసేయండి. ఇప్పుడు దానిపైన జీడిపప్పు పెట్టుకుని అన్నిటిని అలాగే తయారు చేసేసుకున్నాక నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద సర్దేసుకుని సాల్ట్ వేసి స్టాండ్ పెట్టిన గిన్నెలో ఈ బిస్కెట్ ప్లేట్ ని పెట్టేసుకుని మూత పెట్టి 20 నుంచి 25 నిమిషాల పాటు సిమ్ లో అలా వదిలేసాక మూత తీసి ముట్టుకుని చూసారంటే ఏం వండుకోలేదు అనుకోండి, స్టవ్ ఆఫ్ వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కొరుకుని తింటా ఉంటుందండి. బడికి వెళ్ళడానికి బతికించిన వాళ్ళే ఈ బిస్కెట్లు తినగానే బ్రిలియంట్ స్టూడెంట్స్ లా మారిపోవాల్సిందేనండి.